నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త. ప్రముఖ హీరోయిన్ అయినటువంటి రమ్యకృష్ణ పరిస్థితి విషాదంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. రమ్యకృష్ణ తన భర్తతో దూరంగా ఉండటానికి అసలు కారణం ఏంటనేది డైరెక్టర్ వంశీ మరి ప్రేక్షకులకు మీడియా ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. దర్శకుడు వంశీకృష్ణ చాలా కాలంగా ఇండస్ట్రీకి అలాగే సినిమాలకు రమ్యకృష్ణకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ఆయన రంగమార్తాండ మూవీతో అలరించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూలో తన భార్య అగ్రనటి రమ్యకృష్ణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు. రమ్యకృష్ణ నటనతో పాటుగా ఆమె వ్యక్తిత్వం, కుటుంబ జీవితం అలాగే వారి దాంపత్యంపై వచ్చిన పుకార్ల గురించి ఆయన వివరించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి డైరెక్టర్ కు ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉంటుందని, అయితే తాను పనిచేసిన హీరోయిన్లందరూ కూడా తనకు ఫేవరెట్ అని, వారందరూ దేవకన్యలేనని అన్నారు. రమ్యకృష్ణను చూసినప్పుడు ఆమె గొప్ప నటి అని తనకు తెలుసని, అయితే రంగమార్తాండలో ఆమెతో పనిచేస్తున్నప్పుడు ఆమె ఎంత గొప్ప నటి అనేది మరింత అర్థమైందని కూడా వంశీకృష్ణ వెల్లడించారు. బాహుబలిలోని శివగామి పాత్రకు స్క్రిప్ట్లు, డైలాగులు, స్టేజ్ వంటి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉందని, అయితే రంగమార్తాండలో ఆమె కేవలం కళ్ళతోనే అద్భుతమైన నటనను ప్రదర్శించిందని అన్నారు. నరసింహలోని నీలాంబరి, బాహుబలిలోని శివగామి పాత్రలు ఒక ఎత్తైతే రంగమార్తాండలో ఆమె పాత్ర ఇంకో ఎక్స్ట్రీమ్ అని కూడా ప్రశంసించారు. అయితే రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఆమె చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, చాలా తెలివైనదని, చురుకైనదని పేర్కొన్నారు. ఆమెను డివైన్ చైల్డ్ అన్నారు. అయితే రమ్యకృష్ణకు వంట అంటే చాలా ఇష్టమని, షూటింగ్ సమయంలో కూడా లంచ్ బ్రేక్లో క్యారవాన్లో 2-3 రకాల కూరలు, రకరకాల రసాలు వండుకుంటుందని తెలిపారు. ఇటీవల రమ్యకృష్ణ వంశీ విడిపోవడానికి వచ్చిన పుకార్లపైన స్పందిస్తూ తామిద్దరం ఆ వార్తలపై పగలబడి నవ్వుకున్నామని తెలిపారు. ఆ పుకార్లకు ప్రధాన కారణం తామిద్దరం ఎక్కువగా పబ్లిక్ కనిపించకపోవడం, అలాగే రమ్యకృష్ణ చెన్నైలో, తాను హైదరాబాద్లో ఉండడమే కారణమని తెలిపారు. అయితే ఈ చెడు ఉద్దేశంతో కాకుండా ప్రజలకు తమపై ఉన్న అభిమానం వల్లే వచ్చాయని ఆయన అన్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడానికి ఇష్టపడమని కూడా స్పష్టం చేశారు. అలాగే కుమారుడు గురించి మాట్లాడుతూ ప్రస్తుతం లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నాడని, ఆ పైన ప్రస్తుతానికి సినిమాలపైన ప్రస్తుతం తనకైతే ఆసక్తి లేదని వంశీకృష్ణ తెలిపారు. రమ్యకృష్ణ తన కుమారుడికి మంచి విలువలు నేర్పిందని, అద్భుతంగా పెంచిందని కూడా ఆయన ప్రశంసించారు. ఖడ్గంలోని సోనాలి బిందే పాత్రకు రమ్యకృష్ణ డబ్బింగ్ చెప్పిందని, 1 గంటన్నరలోనే డబ్బింగ్ పూర్తి చేసిందని, ఆమె గొప్ప నటి అని తెలిపారు. నరసింహలోని రమ్యకృష్ణ పాత్ర నెగిటివ్ షేడ్ కాదని, అది హృదయం పగిలిన ఒక బాధతో కూడిన స్థితి అని వివరించారు. మురారి రిలీజ్ సందర్భంగా కొందరు థియేటర్లో పెళ్లి చేసుకోవడం పైన కృష్ణవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాహం అనేది ఒక పవిత్రమైన క్రతువు అని, అది కేవలం 2 వ్యక్తుల మధ్య కాకుండా 2 కుటుంబాల, 2 సంస్కృతులు, 2 వాతావరణాల మధ్య జరిగే అద్భుతమైన వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. నెక్స్ట్ జనరేషన్ కోసం మన పూర్వీకులు దీనికి బ్రహ్మాండమైన ప్రాముఖ్యత ఇచ్చారని కూడా వివరించారు. తాను వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పనని, అలాగే పబ్లిక్ ప్రైవసీని గౌరవించే వారిని చూసి తాను పబ్స్, రెస్టారెంట్లకు వెళ్తానని కూడా కృష్ణవంశీ తెలిపారు.